ఈ చికెన్ వ్యర్థాల సేకరణలో ప్రధానంగా ముందుగా పాటించాల్సింది అన్ని ప్రధానమైనవే, కాకపోతే ముందుగా చెప్పాల్సింది ఈ చికెన్ వ్యర్థాలను మీరు తీసుకెళ్ళిన తర్వాతకి ఒక సైంటిఫిక్ పద్ధతిలో, అంటే ఏఆర్ ఫిష్ ప్రొడక్ట్స్ ఒక సైంటిఫిక్ పద్ధతిలో డిస్పోజల్ చేయడానికి మీకు ఎవరితోనైతే ఎంగేజ్ చేసుకున్నారో ఎంగేజ్మెంట్ అంటే అంగీకార పత్రం ఒకటి ఆ కంపెనీ నుంచి ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి ఈ చికెన్ వ్యర్థాలను సేకరించడానికి ఒక ట్రాక్టరు, దాంతోపాటు ఒక డ్రైవర్, దానిపైన 4 వర్కర్లను మీరే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రాక్టర్కు సంబంధించిన మెయింటెనెన్స్ కానీ డీజిల్ కానీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బహిరంగంగా ఎక్కడ కూడా మీరు ఈ టెండర్ ప్రాసెస్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాతకి పట్టణంలో ఎక్కడైనా వ్యర్థాలు సేకరించట్లేదు, మా దగ్గరికి బండి రావట్లేదు అనే కంప్లైంట్ వచ్చినా పూర్తిగా మీరే బాధ్యత వహించాలి. ఎవరైనా కంప్లైంట్స్ వస్తే మీకు నోటీస్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ పరిసరాల్లో ఎక్కడ కూడా చికెన్ వ్యర్థాలు పడినా కూడా మీకే నోటీస్ పంపించడం జరుగుతుంది. విధిగా అన్ని చికెన్ షాపుల నుంచొని వ్యర్థాలను తప్పనిసరిగా సేకరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చికెన్ వ్యర్థాలకు సంబంధించిన బండికి, అంటే మీరు పెట్టుకున్న వెహికల్కు డ్రైవర్కు వర్కర్లు కానీ ఎలాంటి జీతభత్యాలు మున్సిపాలిటీ చెల్లించబడవు, పూర్తిగా మీరే చెల్లించాలి. దానిలో జరిగే వారికి ఏదైనా అపాయం వచ్చినా ఏది కలిగినా కూడా పూర్తిగా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ మాత్రమే బాధ్యత వహించాలి. ఒకవేళ ఏదైనా షాప్ వాళ్ళు కానీ ఎవరైనా మాకు వ్యర్థాలు ఇవ్వట్లేదు అని అంటే మీరు వెంటనే, అంటే మీరు ఇప్పుడు అంగీకార పత్రం జరిగిన తర్వాత మీకు వర్క్ ఆర్డర్ ఏమైనా జరుగుతుంది, ఆ వర్క్ ఆర్డర్ మీరు అన్ని చికెన్ షాప్లకు మీరు పంచాలి. మా సైడ్ నుంచి మేము కూడా పలానా వాళ్ళ జరిగిందని మేము చెప్తాం, మేము ఇస్తాం. మీరు కూడా ఆ వర్క్ ఆర్డర్ తీసుకొని అన్ని షాపులకు అందించుకోవాల్సి ఉంటుంది. వెంటనే మాకు కూడా ఎవరైనా రైతులైతే మీరు మాకు వెంటనే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్లైంట్ ఏదైనా అప్లికేషన్ పెట్టేదైతే మేము వాళ్ళని పర్సూ చేయవద్దు ఆ విషయాన్ని వెంటనే. అదేవిధంగా ఇప్పుడు ఈ టెండర్ వేలంలో పాల్గొన్న మీరు ఏదైతే డీడీ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చారో అది మీకు రిటర్న్ ఏమి ఇవ్వబడదు. ఇక వేలంలో పాల్గొన్న తర్వాతకి ఎవరికో ఒకరికి వస్తుంది ఆ టెండర్, మిగతా వాళ్ళకు రాలేదు కదా మీకు రిటర్న్ ఇవ్వడం ఏం లేదు. ఇది ప్రధానమైనది. ఇప్పుడు ఇది రేపు జనవరి 1 నుంచి మార్చి 31 మాత్రమే అమల్లో ఉంటుంది నిబంధన. ఆ తర్వాతకి మళ్ళీ ఏప్రిల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ నుంచి మళ్ళీ మార్చి 31 వరకు, అప్పుడు మార్చి చివరిలో కానీ ఏప్రిల్ మొదటి వారం కానీ మళ్ళీ బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేయాలో అది కూడా డిసైడ్ చేస్తాం. సో 3 మంత్స్ కాబట్టి కంపల్సరీ 10 lakhs ఎక్కువైంది సార్. అది చాలా తక్కువైనదే కొంతమంది అభిప్రాయం. వాళ్ళ డిస్కషన్లో మా ముందర జరిగిన వాళ్ళ వాదనలో వచ్చి చూస్తే మేము అది మినిమం మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా ఉంది. వాళ్ళకు కూడా ఏమంటారు అంత పరిపాలన లేదు కాబట్టి అది డిసైడ్ చేసినాం. పోనీ మీరందరూ ముక్తకంఠంతో 10 లక్షలు మాకు ఎక్కువైంది సార్ అని చెప్పండి, దాన్ని కొంచెం తగ్గించి మేము డిసైడ్ చేసి ఈ 2 days ఆర్డర్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తాం. భవిష్యత్తు తక్కువ ఎవరైతే తక్కువ అని అన్న వాళ్ళు పాల్గొన్నారు. తక్కువ ఎవరైతే 10 లక్షలు తక్కువ కాదండి, ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు 7 మంది వచ్చారు, దాంట్లో ఒక 4 మాకు 10 లక్షలు చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పమనండి. We will postpone and we will discuss and we will decide best price. ఇప్పుడు ఏమైనా డిసైడ్ చేసి మాకు ఈ దాలు 10 లక్షల భారతమని మీరు 5 మంది అనుకోండి, మిగతా 5 అభిప్రాయం మేము పరిగణలోకి తీసుకోం. మెజారిటీ ఇప్పుడు ఏమైతే అరే కమిషనర్ కౌన్సిల్ ఉంటుంది, మా పక్కన కౌన్సిల్ ఉంటుంది, నాట్ ఓన్లీ కమిషనర్. కౌన్సిల్ ఆమోదంతో మేము ఇది కండక్ట్ చేస్తున్నాము. వీ హావ్ టు డిస్కస్ విత్ కౌన్సిల్ ఆల్సో. డిస్కస్ చేసి చేయండి సార్, క్యాన్సిల్ చేసి. మిగతా వాళ్ళు చెప్పాలి సార్ 10 lakhs ఎక్కువైంది కూడా ఓపెన్ యాక్షన్ ద్వారా ఎవరు ఎక్కువ వాడితే వారికి ఈ చికెన్ వేస్ట్ కలెక్షన్ అప్ టు మార్చ్ 31 వరకు ఇవ్వడానికి కౌన్సిల్ ఇంటెన్షన్ జరిగింది. కాబట్టి దీన్ని అనుసరించి ఇప్పుడు వివరపాట స్టార్ట్ అవుతుంది. మొదటగా మున్సిపాలిటీ పాట నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆ పై పడిన వారికి మాత్రమే విధి విధానాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చికెన్ వ్యర్థాల సేకరణ తరలింపు కోసం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక 7 మంది అభ్యర్థులు రావడం జరిగింది. కానీ మున్సిపాలిటీ వారు మేము నిర్దేశించిన 10 లక్షల కనీస ధరను చాలామంది 3 నెలల టైం ఉంది కాబట్టి ఆ బేస్ ప్రైజ్ను తగ్గించాల్సిందిగా చాలామంది మెజార్టీ సభ్యులు కోరడం జరిగింది. దానివల్ల మేము కౌన్సిల్తో డిస్కస్ చేసి ఆ బేస్ ప్రైజ్ని డిసైడ్ చేస్తామని, మళ్ళీ తిరిగి వేలాన్ని 27 నాడు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ వేలం పాటను
వాయిదా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసాము. అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో అన్నింటిలో వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం కలిగించడం జరిగింది. కాబట్టి 7 మంది ఆసక్తి గల వేలందారులు పాల్గొనడం జరిగింది. కాకపోతే ఒక బేస్ ప్రైజ్ విషయంలో మేము మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఫైనల్గా అది ఎంత నిర్ణయించాలో నిర్ణయిస్తాం. నిర్ణయించి 27 నాడు మేము తిరిగి వేలాన్ని నిర్వహిస్తాం. ఇంకా టెండర్ మీద అంటే షాపుల వాళ్ళు కూడా సరిగ్గా ఆ గుత్తేదారుకు ఇవ్వడం లేదని వాళ్ళు కంప్లైంట్ చేయడం, తర్వాత షాపుల వాళ్ళు కూడా అతని మీద రకరకాల ఆరోపణలు చేయడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా నిర్వహిస్తున్నాం. కౌన్సిల్ అభిప్రాయం మేరకు నిర్ణయించాము. బేస్ ప్రైస్ ఎంత అని ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారు? నోటిఫికేషన్ అట్లేముండదండి. మళ్ళీ ఆ రోజు ఇక్కడికి రాగానే మేము చెప్పేస్తాం, తగు నిర్ణయం తీసుకొని చెప్తాం. నియమ నిబంధనలన్నీ ఇప్పుడు అందరికీ కాపీలు ఇవ్వడం జరుగుతుంది. मैं इनायत हूँ महबूबनगर से चिकन सेंटर। ये चिकन वेस्टेज का टेंडर करे थे आज। कमिश्नर साहब जो है ना डायरेक्ट 10 लाख रुपए से बोली चालू करना बोले, तो 10 लाख हमारे को नहीं पड़ता बोल के हम जो है ना पूरे जने मिल के वो कमिश्नर साहब से ऑब्जेक्शन करे। तो कमिश्नर साहब बोले 27 तारीख पोस्टपोन करके हम थोड़ा काउंसलिंग में डिसाइड करना रहता। काउंसलिंग में रेजोल्यूशन पास करके 27 तारीख के दिन 4 बजे हमारे को जो है ना कोसी की बात बोल के बोले। अब ये 10 लाख रुपए डायरेक्ट बोले तो कहाँ से लाख बनेंगे? ट्रैक्टर हमारे ची, गाड़ी हमारी ची, कचरा ये डीजल भी हमारा ची, फिर आई कहीं फेंके करे वो हर दुकान को फिरना भी अपन सब खर्चा उठाते हुए फिर म्यूनसिपालिटी को पैसे देना। अब लोग क्या समझ रहे हैं, मुर्गी सोने का अंडा देना समझ रही है कचरे के उसमें। यहाँ कचरे में मिलने का क्या भी नहीं है। हमारे मिलते तो आमदनी क्या की मिलती बोल के तिपला पड़े तो उसमें 10 लाख दो 20 लाख दो, कहाँ से लाख देंगे? नहीं हो सके। इससे पहले 15 लाख रुपये गांठ फट के 15 लाख रुपये में भाग गया एक जना सामने वाला, नहीं हो सके। अब हम एक ही दम 10 लाख रुपये बहुत कहाँ से लाख देंगे हम 10 लाख? वो हिसाब से उठ गए। फिर साहब जो है ना डिसाइड करके बोल के बोले 27 तारीख के दिन इंशाल्लाह होएगा। फिर ये 10 लाख के ऊपर टेंडर कैंसिल हुआ ना, हाँ तो क्या टेंडर आप लोग क्या सोच रहे हैं, कहाँ से स्टार्ट करना बोल के सोच रहे 10,000 से स्टार्ट करना साहब। 10,000 रुपये लगे डीडी, फिर 50,000 3 लाख, वो तो 3 लाख डालते थे डीडी साहब, 3 लाख से शुरू करते थे। 10,000 बोले बाद में 11,000 से चालू करते हम। 50,000 बोलते, 1 लाख बोलते, किसका कितना दम है ये उन बोल लेता। डायरेक्ट यहाँ 10,000 की तुम डीडी रख के 10 लाख के ऊपर बोलना बोले तो कोई बात नहीं होती ना। ये अब ये कैसा है बोलो तो पूरा चिकन सेंटर वालों के ऊपर जुल्म है पूरा है। अब हम अगर टेंडर ले भी लिए तो फिर चिकन सेंटर वाले तो हमारे को तो नवाजेंगे तबीयत से, क्योंकि उनको भी पैसे देना पड़ता। माल उनका है, पैर मुंडी गर्दन हर चीज़ खरीद के ला रहे हैं उन लोग। कल के दिन वो भी प्रॉब्लम है। आपको नहीं दिए तो कमिश्नर साहब के पास आके बैठ जाते हैं। हम डीडी नहीं बनते, हम भी 2-3 इंस्टॉलमेंट में बनते पैसे। दूसरा लोग आके हम ज़्यादा रेट देते बोल के। अब वो कमिश्नर साहब डिसाइड करना, हम क्या भी नहीं कर सकते हो। साहब के हाथ में, साहब क्या करते कि उनको कुछ मालूम है। 4 సంవత్సరాల నుండి దీంట్లో చేసుకుంటున్నా. ఎప్పుడు మేము డబ్బులు కట్టలేదు, ఎప్పుడు మున్సిపాలిటీకి కట్టలే, ఎప్పుడు ఎవరికి కట్టలే. మేము షాపులలో డబ్బులు కట్టి కచరా తీసుకొస్తుంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే టెండర్ అయింది మున్సిపాలిటీగా కట్టుకోర్రి పైసలు, షాపులలో ఏం కట్టే అవసరం లేదా అంటుండ్రు. ఇప్పుడు షాపులలో అయితే ప్రాబ్లం చేస్తారు. ఆ బాధ్యత మాది కాదు. మేమున్న మున్సిపాలిటీ చూసుకోవాలి. రేపు నాడు ఏ షాప్ వేయకున్నా కూడా మేము మున్సిపాలిటీని అడుగుతాం. రేపు నా టెండర్ అయినా కూడా మేము డబ్బులు కట్టాలన్నా కూడా మేము ఎవరిని అడుగుతాం? మున్సిపాలిటీని అడుగుతాం. ఈ టెండర్ అయింది ఎవరికి ఇచ్చే అవసరం లేదని ఈరోజు అంటుండ్రు. రేపు గిన మాకు ఇబ్బంది చేస్తే షాపులలో ఈ టెండర్ ఎప్పుడు టెండర్ పడొద్దని నా ఆలోచన. టెండర్ ఎందుకు రద్దు అయింది అనుకుంటున్నా? ఇప్పుడు టెండర్ ఎందుకు రద్దు అయిందంటే 3 నెలలకే 10 లక్షలు పెట్టిండ్రు. 3 నెలలకే 10 లక్షలు ఫస్ట్ పాటనే పెట్టిండ్రు. అంతా మా నుండి కాదు. ట్రాక్టరు మెయింటెనెన్స్ మాది అన్నారు, పిల్లలు మా వాళ్ళు అన్నారు. దాంట్లో ఏమన్నా మా పిల్లలు కూడా పొరపాటు అయితే కూడా వాళ్ళ బాధ్యత కాదంట, మా బాధ్యత అంట. అవన్నీ ఇట్లా రూల్స్ పెట్టిండ్రు. మాకు కూడా గిట్టుబడదు. మాకు 10 రూపాయలు మిలగాలంటే మాకు నచ్చినంత మేము వాడుకుంటాము, నచ్చకుంటే వదిలేస్తాం.